దేశవ్యాప్తంగా ఈ ఎల్పిజి సిలిండర్స్ సప్లై విషయంలో కన్స్యూమర్స్ కి జరుగుతున్న ఇబ్బందుల విషయంలో వాస్తవ పరిస్థితి, దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ, ఆయిల్ కంపెనీస్, అందరు జిల్లా కలెక్టర్లతోని ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ పరిస్థితి విషయం పూర్తిగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడానికి, మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ కమిటీ, అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జియో ఇష్యూ చేయడం జరిగింది. యాజ్ ఎ ఫాలో అప్ నేను ఈరోజు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ని, ఆయిల్ కంపెనీస్ యొక్క ప్రతినిధులని పిలిచి నేను, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఫ్యాక్చువల్ పొజిషన్ ఇన్ ద స్టేట్ అండ్ వాట్ వీ షుడ్ డూ అనే విషయం మీద రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 810 మంది ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. డొమెస్టిక్ అండ్ కమర్షియల్ సిలిండర్స్ రెండు కూడా వారి ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 1.3 crore యాక్టివ్ ఎల్పిజి కన్స్యూమర్స్ ఉన్నారు. దాంట్లో 10 లక్షల మంది ఉజ్వల స్కీమ్ లో ఉన్నారు, 28 లక్షల మంది దీపం స్కీమ్ లో ఉన్నారు. అయితే నేను ఈరోజు వాళ్ళని నెంబర్స్ అడిగాను. మీకు ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేయగలుగుతున్నారు, మీకు ఆయిల్ కంపెనీస్ ఏమి ఇస్తున్నారు అనే విషయంపై వీడే రివ్యూ ఆన్ ద ఇష్యూ. మీకు తెలిసినట్టుగా కమర్షియల్ సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్ వేరు వేరు సైజెస్ గా ఉంటాయి. కమర్షియల్ సిలిండర్స్ ఆర్ 19 kg size. Domestic cylinders are 14 kg size. So, there are approximately 1.3 crore domestic consumers కాకుండా 7.5 lakh commercial consumers in the state. Commercial. ఇప్పుడు పర్ మంత్ నార్మల్ గా ఈ కమర్షియల్ సిలిండర్స్ 7.5 lakh కన్స్యూమర్స్ ఉన్నారు. వాళ్ళది ఐ జస్ట్ గో త్రూ ఆల్ ద ఇష్యూస్ వన్స్. పర్ మంత్ domestic cylinders consumption is 58 to 60 lakh cylinders per month. Am I clear? Okay, I'll just repeat again. There are 1.3 crore active domestic consumers and there are 7.5 lakh commercial consumers who use larger cylinders, 19 kg cylinders. Domestic consumers give 14 kg cylinders. Per month, average consumption of domestic cylinders in Telangana is 58 to 60 lakhs. అయితే డొమెస్టిక్ సప్లైస్ లో ప్రాబ్లం లేదు. మీడియా ద్వారా యావత్ తెలంగాణలో డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి మేము తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కన్స్యూమర్స్కి ఇచ్చే ఇది
యావరేజ్ ఏదైందో గతంలో నుంచి ఒక హిస్టారికల్ డేటా నుంచి వాట్ ఈస్ ది యావరేజ్ కన్సంప్షన్ పర్ డే, దాని ప్రకారం సిలిండర్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఈస్ కమింగ్, షార్టేజ్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఇన్ కమర్షియల్ సిలిండర్స్. పర్ మంత్ డొమెస్టిక్ సిలిండర్స్ కన్సంప్షన్ ఇస్ 58 to 60 lakhs. కానీ గత కొన్ని రోజులుగా యావరేజ్ సిలిండర్స్ ఎంతైతే బుక్ అయితాయో దానికి రెండింతలు అవుతుంది. అనవసరంగా జనం ఆందోళన వచ్చింది. వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను దట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే పర్ డే సప్లై ఉండదో ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. కానీ కమర్షియల్ సిలిండర్స్ విషయంలో ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కమర్షియల్ సిలిండర్స్ లో ఇదివరకున్న కన్జంప్షన్ కి, పర్ డే కన్జంప్షన్ కి 20% సప్లై చేస్తున్నారు. అది మేము భారత ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది చాలా తక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్, నేను మళ్ళీ చెప్తున్నా, గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్సంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వారి ఇచ్చిన గైడ్ లైన్స్ లోనే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికి ప్రస్తుతానికి 20% సప్లై చేస్తున్నారు. అయితే గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్స్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్స్యూమర్ కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. అంటే 100% యాజ్ పర్ వాట్ హిస్టారికల్ డేటా ఇట్స్ బీయింగ్ గివెన్. బట్ కొంత కొరత ఉన్న మాట మేము ఉన్నదున్న మాట మీకు తెలియజేస్తున్నాం, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది కమర్షియల్ సిలిండర్స్ ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్స్యూమర్స్ కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి నుంచి కమర్షియల్ కన్స్యూమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో ఫిగర్స్ కూడా క్లియర్ లేదా? డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరం చోట కొంత అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే విషయం. కమర్షియల్ సిలిండర్స్ గతంలో 23,000 పర్ డే ఇస్తుంటే, కమర్షియల్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నిటికి, ఇప్పుడు 6,200 ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అది కాక స్టాండ్ బైగా 1,740 కెరోసిన్ కిలోలీటర్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ బైగా పెట్టడం జరిగింది. కమర్షియల్ సిలిండర్స్ కి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఈరోజు రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ కోఆపరేషన్
కోరడం జరిగింది. ఎక్కడ కూడా హోల్డింగ్ అని బ్లాక్ మార్కెటింగ్ కి ఎవరైనా పాల్పడితే మరి మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సివిల్ సప్లైస్ భవన్ లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఒక 24 అవర్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం 2 నెంబర్లు ఉన్నాయి. హెల్ప్ లైన్ నెంబర్ 180042500333. సరే, నిన్నటి వరకు కొంత అది ఆయిల్ కంపెనీస్ వాళ్ళ బుకింగ్ ఏదైతే సైట్ ఉంటుందో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నది, ఒక విధంగా బ్లాక్ అయిందనే విధంగా కొన్ని మా అబ్జర్వేషన్ వస్తే ఈరోజు నేను ఆయిల్ కంపెనీస్తో మాట్లాడాను. వాళ్ళు ఏమనంటే ఒక్కసారి అది ఓవర్లోడ్ అయ్యి కొన్ని గంటలు అట్లా ఆగిపోయింది, ఇప్పుడు తిరిగి నార్మల్గా ఫంక్షన్ చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను మెయిన్ పాయింట్ మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ఎల్పిజి కన్స్యూమర్స్ కి తెలియజేస్తుంది ఏంటంటే, డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి కొరత లేదు. కొంత కమర్షియల్ ఉంది. కమర్షియల్ కన్స్యూమర్స్ కి అది ఎట్లా అధిగమించాలో కేంద్ర ప్రభుత్వానికి మేము వాళ్ళకి లేఖ రాసినాం, వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఈ విషయం దయచేసి అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వాస్తవం కాదు. డొమెస్టిక్ అవసరాల కోసం ఏమీ ప్రాబ్లం లేదు ప్రస్తుతం, కానీ ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం ఉండదు. డొమెస్టిక్ కి కమర్షియల్ లో కొంత కొరత ఉంది. అంటే హిస్టారికలీ తెలంగాణలో 2.15 lakh cylinders per day have been supplied domestic. That much is being met now. Okay, but against a demand of 23,000 commercial cylinders, 6,200 we are supplying now. And we are only involved as a coordinator. It is entirely a central government operation. సరే, అది మీకెంత నాలెడ్జ్ ఉందో నాకు అంతే నాలెడ్జ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. బ్లాక్ మార్కెటింగ్ కానీ హోల్డింగ్ కానీ ఎక్కడైనా జరిగితే చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.